ఆర్సీబీ సెలబ్రేషన్ ఈవెంట్లో విషాదం. ఒక అద్భుతమైన విజయం తర్వాత మంచి సెలబ్రేషన్ చేద్దాం, ఫ్యాన్స్తో పాటు సెలబ్రేట్ చేసుకుందాం అని ఆర్సీబీ అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఆఫ్ కోర్స్ పెద్ద ఎత్తున వస్తారు. ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది, సాధించిన విక్టరీ అలాంటిది. అండ్ అలాంటి విషయాలు ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం, చాలామందికి గాయాలవ్వడం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఈ క్రికెట్ కానివ్వండి లేదా స్పోర్ట్ ఇన్ జనరల్ యునైట్స్ ఆల్ ద ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి అనుభూతిని, మంచి అనుభవాన్ని, ఒక మంచి స్విచ్ ఆఫ్ని అందించేదే స్పోర్ట్ అంటే. అండ్ ఆ స్పోర్ట్ సెలబ్రేషన్లో భాగం అవుదామని వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక తీరని బాధని, విషాదాన్ని అక్కడ వాళ్ళు చవి చూస్తున్నారు అంటే కనుక హార్ట్ గోస్ అవుట్ టు దెమ్. ఇట్స్ రియలీ అన్ అన్ఫార్చునేట్ సాడ్ ఇన్సిడెంట్. కండక్ట్ గురించా, లేకపోతే బెటర్గా మేనేజ్ చేసి ఉండాల్సింది గురించా, లేకపోతే టైమింగ్ ఆఫ్ ద ఈవెంట్ గురించా రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దోస్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్, దోస్ హ్యావ్ బీన్ ఇంజర్డ్. వాళ్ళకి నిజంగా ఒక ట్రామా, ఒక కోలుకోలేని స్థితిలోకి వెళ్తారు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే గాయం నుంచి కోలుకోవడం మాత్రమే కాదు, స్టాంపీడ్ అనేది ఒక ట్రామా లాంటిది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి దానివల్ల. లెట్స్ హోప్ దే రికవర్ క్విక్లీ. అండ్ ఒక మంచి సెలబ్రేషన్ ఈవెంట్ ఇలా విషాదకరంగా మారడం అనేది ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బాస్.